ఎక్కడున్నావు? శుభవార్త తెలిసింది అని సంతోషంగా లోపలికి వచ్చిన భర్తను చూసి, శుభవార్త ఏంటండి అని అంది. మన కాలనీ ప్రెసిడెంట్ నాకు ఇప్పుడు చెప్పాడు. ఏంటో తెలుసా? మన కాలనీకి పేరు లేదు కదా, పేరు పెట్టుకోవాలట. అందుకని నన్ను దగ్గరకు పిలిచి ఈ కాలనీకి మీ నాన్న పేరు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పాడు. నాకు గుండె ఆగినంత పని అయింది. ఈ కాలనీకి మా నాన్న పేరా అన్నాను కంగారుగా. అవును రామారావు, పెంచలయ్య చాలా పెద్ద మనిషి. తోపుడు బండి లాగుతున్న ఎంతోమందికి తనకున్నంతలో డబ్బులు సాయం చేసేవాడట. లక్షలు కాదనుకో, వందలో 10 రూపాయలైనా సరే ఎంతోమందికి సాయం చేశాడట. వాళ్ళందరూ ఇందాక మీటింగ్ పెట్టుకున్నారు. అంతేకాదు, ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతుంటే తను కూర్చొని వివాహ బంధం ఎంత పవిత్రమైనదో, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయని నూరేళ్ల కాపురాన్ని వదులుకుంటామా అని నచ్చజెప్పి వాళ్ళని కలిపాడట. ఇలా ఎన్నో చెప్పారు మా నాన్న గురించి. నాకు అసలు ఇవన్నీ తెలియనే తెలీదు. ఎందుకంటే నేను హాస్టల్లో ఉండి కదా చదువుకున్నాను. నాన్న డబ్బులు పంపేవారు, కానీ నాన్నని అందరూ చాలా గౌరవంగా చూసేవారు.